హాయ్ ఫ్రెండ్స్, మేము రీసెంట్ గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి వియత్నాం వెళ్ళాము. అక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఒక వ్లాగ్ గా చేశాను. ఫస్ట్ సిటీ మేము వియత్నాం లో విజిట్ చేసింది హోచిమిన్. ఇక్కడ ఫస్ట్ మేము వెళ్ళంగానే ఫ్రెష్ అప్ అయిపోయేసి వార్ మ్యూజియం అని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వియత్నాం కంట్రీ ఇండిపెండెన్స్ ఎలా దొరికింది, వాళ్ళు ఎలా ఎలా ఈ కంట్రీని కాపాడుకున్నారని మాకు ఒక అవగాహన వచ్చేసింది. అక్కడికి పోయిన తర్వాత ఆ మ్యూజియం నుంచి బయటకు రాగానే ఫుల్ అండ్ ఫుల్ కొబ్బరికాయలు ఉన్నాయి. చాలా పెద్దవిగా, చాలా స్వీట్ గా ఉన్నాయండి. ఒక్కటి తీసుకుంటే ముగ్గురు దాగొచ్చు, అంత పెద్దవిగా ఉన్నాయి. వియత్నాం అనగానే ఆర్ట్ వచ్చి చాలా ఫేమస్. అక్కడ సీషెల్, ఎగ్ షెల్స్ తోటి చిన్న చిన్న బిట్స్ గా చేసేసి పెయింటింగ్స్ చేస్తా ఉంటారు. పాట్స్, గ్లాసెస్, వాటి మీదంతా కూడా ఇన్పుట్ చేస్తా ఉన్నారు. సేల్స్ కూడా ఉంది, చాలా బాగున్నాయి అవన్నీ. ఆర్కిటెక్చర్ కూడా అండి భలే ఉందండి అసలు. దాని తర్వాత మేము అక్కడి నుంచి ఒక గుర్రపు వెళ్ళి బోటింగ్ ప్లేస్ వెళ్ళాము. అక్కడ వాళ్ళు కల్చర్ లో సాంగ్స్ అంతా పాడి మనకు వినిపిస్తారు. తాజా పండ్లు ఫ్రెష్ గా పెడతారండి. దాంట్లో పనస పండ్లు అయితే భలే టేస్ట్ గా ఉంటాయి. తర్వాత అక్కడ నుంచి బోట్ ఎక్కి అలా ఒక 20 minutes డిఫరెంట్ గా ఉన్నది. వాళ్ళు ఒక హ్యాట్స్ ఇస్తారు మనకు ఆ బోటింగ్ లో వెళ్లేటప్పుడు. అవి కూడా చాలా బాగున్నాయి, అందంగా అనిపించింది నాకు. అదండి సెకండ్ డే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డే వచ్చేసి డనాంగ్ వెళ్ళాము. ఇది ఒక రకంగా సింగపూర్ టైప్ లో అనిపించింది, వియత్నాం సింగపూర్ అని చెప్పొచ్చు. తర్వాత మేము బీచ్ సైడ్ వ్యూ లో అక్కడ స్టే చేసాము. అక్కడ నుంచి నెక్స్ట్ డే వచ్చేసి మేము వచ్చేసి మార్బుల్ మౌంటైన్ వెళ్ళాము. హిల్స్ లోనే లిఫ్ట్ లో వెళ్తామండి. అదొక భలే ఉన్నది. కొండ మీదకి లిఫ్ట్ అనేది చాలా బాగున్నది, థ్రిల్లింగ్ గా అనిపించేసింది. పైన మౌంటైన్ రీచ్ అయిన తర్వాత పగోడా అంటేనే ఒక టెంపుల్. మనకు ఇక్కడ ఏ టెంపుల్ అంటారు కదా మనకి ఇండియాలో, అక్కడంతా వచ్చేసి బుద్ధిస్ట్ టెంపుల్ ని పకోడా అంటారు. ఇంతగా ట్రెక్ లాగా వెళ్ళాము, చాలా బాగున్నది. తర్వాత కోకోనట్ విలేజ్ బోటింగ్ కి వెళ్ళాము. బోట్ రైడ్ లో అక్కడ పోయిన తర్వాత చాలా ఫియర్ గా కూడా అనిపించిందండి. బోట్ ఇట్లా ఇట్లా అని కదిలిచ్చేశారు. నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చేసి ల్యాంటర్న్ ఫెస్టివల్ అని చెప్పేసి వెళ్ళాము. ల్యాంటర్న్ ఫెస్టివల్ అంటే ఫుల్ అండ్ ఫుల్ లైటింగ్, ఫుల్ ఆఫ్ లైట్స్ అనుకోండి. అక్కడ కూడా వచ్చేసి రిక్షాస్ లో మనకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకెళ్లాలంటే ఒక రిక్షాస్ కూడా ఉంటాయి. అక్కడ వచ్చేసి మనం షిప్ లో ఎక్కిన తర్వాత బోట్ లోనే మనం వచ్చేసి ఒక లైట్ ని పెట్టి దాంట్లో బోట్ లో వదలాలి. అది వచ్చి ఒక చిన్న సాంప్రదాయంగా ఏదైనా మంచి జరుగుద్ది అని చెప్పేసి అలాగిచ్చున్నారు. నెక్స్ట్ డే వచ్చేసి బానా హిల్స్ కి వెళ్ళాము. అది వచ్చి కేబుల్ కార్ ద్వారా మేము 20 minutes ట్రావెల్ చేసి వెళ్ళాము. ఆన్ ద వేలో వాటర్ ఫాల్స్, ఫుల్ అండ్ ఫుల్ ఎంజాయ్ అండి. ఫోగ్ కూడా ఉన్నది. రీచ్ అయిన తర్వాత ఏంది ఇంత అడ్వెంచర్ థీమ్ పార్క్ లాగా అనిపించింది. అన్ని రైడ్స్ ఎంజాయ్ చేసామండి. అసలు ఇన్స్టాగ్రామ్ లో చూసే రైడ్స్ అంతా అక్కడే ఉన్నట్లు అనిపించేసింది నాకు. తర్వాత గోల్డెన్ హ్యాండ్స్ లో బ్రిడ్జ్ పట్టుకున్నట్లుగా ఉంటుంది. ఏమో ఫుల్ గా ఉన్నది, బట్ మేము వచ్చేసి బాగా ఎంజాయ్ చేసాము. హనాయ్ వచ్చాము. హనాయ్ వచ్చేసి వియత్నాం క్యాపిటల్. అక్కడ వచ్చేసి పార్లమెంట్, గవర్నమెంట్ బిల్డింగ్స్ అవన్నీ చూసాము. టెంపుల్ ఆఫ్ లిటరేచర్ ఫుల్ అండ్ ఫుల్. ఇది వచ్చి యూనివర్సిటీగా ఉన్నది. అంటే ఇప్పుడు వచ్చి అది ఒక టూరిస్ట్ స్పాట్ గా చేస్తున్నారు. ముందు అక్కడ స్టూడెంట్స్ వస్తే అంటండి అంత బాగా చదువుతారని నమ్మకంగా పెట్టుకున్నారు. వాళ్ళ ఫొటోస్, శిల్పాలు అన్ని కూడా ఇప్పుడు అక్కడ పెట్టున్నారు. వాటిని ప్రే కూడా చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ డే హలాంగ్ బే పోర్ట్ కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాతనే క్రూజ్ లోకి మమ్మల్ని ట్రాన్స్ఫర్ అయ్యాము. అక్కడ 1 night స్టే చేసి క్రూజ్ నుంచి ఒక సర్ప్రైజ్ కేవ్ కి వెళ్ళాము. అది ఒక వేరే లోకల్లా అనిపించింది నాకు. ఫుల్ అండ్ ఫుల్ లైన్ స్టోన్ లో ఉత్పత్తి అయినట్టు కేవ్, అదంతా ఒక దేవుడి సృష్టి లాగా నాకు అనిపించింది. ఆ డే ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ డే కయాకింగ్ వెళ్ళాం. ఫుల్ అండ్ ఫుల్ ఐలాండ్స్ లోనే మధ్యలో బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఒక సినిమాటిక్ గా అనిపించింది నాకు. క్రూజ్ నుంచి ఇంకా లేడీస్ వదలకుండా ఎక్కడికి వెళ్ళినా చేసేది షాపింగ్. ఆ షాపింగ్ వెళ్ళాము, ఎంజాయ్, నైట్ ఫుల్ షాపింగ్ అండి. అది చాలా బాగున్నదండి వియత్నాం. ఇది నాకు ఒక ఎక్స్పీరియన్స్, ఒక మస్ట్ విజిట్ ప్లేస్ లాగా నాకు అనిపించింది. ఒకవేళ వాళ్ళ బకెట్ లిస్ట్ లో వియత్నాం లేకపోతే యాడ్ చేసుకోండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.